హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఎస్పెషల్లీ రాజగోపాల్ సొసైటీ వాళ్ళకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఈ సండే ప్రెస్ క్లబ్లో మీటింగ్ జరగబోతుందనేసి. సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. చాలామంది వాట్సాప్ గ్రూప్లో మనం ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఎంతమంది రాజగోపాల్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో దయచేసి రేపు అంటే మన ప్రెస్ క్లబ్లో మీటింగ్ జరగబోతుంది. సో అందరూ వస్తే అసలు మన మెయిన్ ఎజెండా ఏంటి, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది తెలియజేయబోతున్నాం. మరొకటి ఏంటంటే ఎంతమంది అయితే ప్రెస్ క్లబ్కి వచ్చి మీరు ఏమంటారు వస్తున్నారో మీరు మీ డాక్యుమెంట్స్ క్యారీ చేయండి, హార్డ్ కాపీ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి గూగుల్ ఫామ్ క్రియేట్ చేశాను. మన గ్రూప్లో మాత్రం 500 మెంబర్స్ ప్లస్ ఉన్నారు, కానీ గూగుల్ ఫామ్లో చూస్తే 160 170 కన్నా ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది కన్సల్టేట్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాం, కానీ ఎవరు అంత ఆసక్తి చూపించట్లేదు. అట్లీస్ట్ ప్రెస్ క్లబ్కి వచ్చిన వాళ్ళన్నా ఎంతమంది అయితే అంతమంది ఆల్రెడీ మీరు సాఫ్ట్ కాపీ షేర్ చేసినా సరే హార్డ్ కాపీ ఒకటి క్యారీ చేయండి. ఎందుకంటే దాన్ని ఒక ఫైల్గా చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి ఏంటనేది వివరించడానికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూస్తుంటే మన ప్లాట్ రాజగోపాల్ నగర్ ప్లాట్స్ ప్లేస్లో చాలామందికి ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, కబ్జా చేస్తున్నారు, చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట చేయాలంటే మనం ప్లాట్ ఓనర్స్ అందరం కలిసికట్టుగా పోరాడితేనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో చేస్తారు, వీళ్ళెవరో చేస్తారని కాకుండా మనం ప్లాట్ ఓనర్స్ అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఎందుకంటే ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అక్కడ మన సర్వే నెంబర్ 119 నుంచి 130 వరకు వెళ్తుంటుంది. ఈ సర్వే నెంబర్లో ఒక్కొక్క పీస్ ఆఫ్ కేక్ కింద ఎవరి కాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇండివిజువల్ సర్వే చేసుకొని వాళ్ళు ప్లాట్లు చేసేసి అమ్మేస్తున్నారు. అంటే మనం మాత్రం అలా చూస్తున్నాం. ఎందుకంటే కోర్టు మేరా నంబర్ ఆయేగా అన్నట్టు కోర్టులో ఉన్నది కదా అని చెప్పి ఆ సొసైటీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మిగతా సొసైటీ వాళ్ళకి చాలామంది ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఏం ఇంపాక్ట్ అవ్వట్లేదు. పంజగుట్టదా డెడ్, పంజగుట్ట ఆఫీస్ అయితే డెడ్ అయిపోయింది. ఎటువంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎంతసేపు ప్లాట్లు అమ్ముతారా, వెసిల్లాకి అమ్ముదామా ఇదే చూస్తున్నారు తప్ప అక్కడి నుంచి ఎటువంటిది లేదు. బేగంపేట వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో బేగంపేట వాళ్ళని కూడా ప్రెస్ క్లబ్కు రమ్మనండి. మేము ఇప్పుడు లక్ష్మీనారాయణ ఇటు బేగంపేట ఆఫీస్ అని కాదు, ఇక్కడ అందరం కలిసికట్టుగా పోరాడితేనే అవుతుంది. అంతేగాని వాళ్ళెవరో చేస్తున్న మీ దారి మీది, మా దారి మాది అని కాదు. ఇక్కడ మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడుతున్నామంటే అందరు అటెండ్ అవ్వండి, ప్రతి ఒక్క ప్లాట్ ఓనర్స్ అటెండ్ అవ్వండి. ఎస్పెషల్లీ సొసైటీ వాళ్ళు ఎక్కడైతే బేగంపేటలో సొసైటీ ఉన్నది కదా, ఆ సొసైటీ వాళ్ళు కూడా రండి, మీరు కూడా రిప్రజెంట్ చేయండి. అందరం చేస్తేనే అవుతుంది. అంతేగాని జస్ట్ కూర్చొని నేను మా పనులు మేము చేస్తున్నాం, మీ పనులు మీరు చేసుకోవడానికి కాదు. ఎందుకంటే నేను డిఫరెంట్ ఆన్సర్స్ వింటున్నాను ఒక్కొక్కరి దగ్గర నుంచి. దయచేసి రేపు ఒక్కరోజు మనకు సండేనే ఉంది కాబట్టి చాలామందికి హాలిడే ఉంటుంది కాబట్టి 1:30కి షార్ప్ 1:30కి అంటే బిఫోర్ 1 వచ్చినా బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు రండి. ప్రతి ఒక్కరు నేను దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో. ఎందుకంటే డయాస్ మీద కొంతమందే ఉంటారు, కొంతమందే మాట్లాడతారు. నేనేం చేస్తానంటే ఎంతమంది ఇండివిజువల్గా మాట్లాడతారో కనీసం 30 seconds to 1 minute మీ బాధ ఏంటో వర్ణించండి. దాన్ని మనము మీడియాకి కలిసి గవర్నమెంట్ వరకు తీసుకెళ్తుంది. దాన్ని మన పరిష్కారం జరగడానికి ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ఉన్నది, ఎన్నో ఉన్నాయి జనరల్గా. సో దీనికి త్వరలో సొల్యూషన్ రావాలంటే ఒకటేమో కోర్టు నుంచి మనకు రావాలి, రెండోదేమో ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ లీడర్స్ ఏమో ఎవరికాలో ఎంక్రోచ్మెంట్ చేసేసుకొని అమ్మేసుకుందాం రెడీగా ఉన్నారు. మనం ఇలానే ఉండుంటే మనకైతే ముందైతే చాలా కష్టం. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఒకటేమో కోర్టులో ఉన్నది, కోర్టులో లెట్సే 1 year 2 year 5 years తర్వాత మనకి ఇస్తుంది ఫేవర్గా అనుకోండి. అప్పటికి మీరు చూస్తే అక్కడికి వెళ్తే అన్ని ఇల్లులు కట్టేసి విల్లాస్ కట్టేసి ఉంటుంది. అప్పుడు మనం ఏమి చేయలేం. కట్టక ముందుకే మనము జాగ్రత్త పడాలి. ఎవరో వచ్చి కబ్జా చేస్తున్నప్పుడు ఇంకా చూస్తూ ఉంటే నడవడం కాదు. సో అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను వినాయక చవితి చేస్తే బాగుండని. కాకపోతే లాస్ట్ సండే మనకు వర్షం పడడం వల్ల ఇట్లా కోఆర్డినేషన్ మాట్లాడడం జరగలేదు. కనీసం ఇప్పటి నుంచి రేపు సండే మాట్లాడతాం కదా, నెక్స్ట్ ఫర్దర్గా నా సజెషన్ ఏంటంటే ఒక టెంపరవరీగా ఒక కంటైనర్ సంథింగ్ ఒక ఆఫీస్ అక్కడ పెట్టేసినాం అనుకో, నెక్స్ట్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి మనం వెళ్తున్నాం చెట్ల కింద పుట్ల కింద మీటింగ్లు పెట్టుకొని వచ్చేస్తున్నాం. మనకు ఒక ఆఫీస్ అంటూ లేదు, ఏమీ లేదు. పంజగుట్ట వాళ్ళని కూడా అడిగాము, వాళ్ళు 190 questions వేస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనం అందరం కలిసి ఎంతో కొంత తీసుకొని, లేకుంటే బేగంపేట ఎంత ఫండింగ్ ఉందో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 lakhs 3 lakhs తీసి కంటైనర్ ఆఫీస్ లాంటిది పెడితే అందరికీ రావడానికి పోవడానికి ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. మనం అక్కడ
సీసీ కెమెరాలు ఇంకా కావాల్సినవి అన్నీ అరేంజ్ చేయడానికి ఉంటుంది. సో దయచేసి ఎంతమంది అయితే ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ అంటే ఇంపీడ్ అయిన వాళ్ళు ప్లస్ డబ్బులు కట్టిన వాళ్ళు పంజగుట్ట ఇది మన బేగంపేటలో కట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రతి ఒక్కటి అడగండి. మీరు ఇచ్చినారు కదా డబ్బులు, ఆ డబ్బులు ఎంత ఉంది ఏంటి ఉంది ఒక ఆఫీస్ ఏమంటారు కంటైనర్ ఆఫీస్ కానీ ఏదైనా చేయండి. తర్వాత మనం ఫర్దర్గా ఖర్చు పెడదాం. ఉన్న మనీని పుల్ చేసుకొని ఉన్న మనీని అమౌంట్ని యూటిలైజ్ చేద్దాం. అంతేగాని బ్యాంకులు ఉంటే పెడతా కాదు. వాళ్ళేమో చేద్దాం అంటున్నారు. సో నేను విన్నది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే కంటైనర్కి పర్మిషన్ ఉందా, కరెంట్ వస్తుందా, కరెంట్ ఎవరు ఇస్తారా అది అంటారు. అరే భయ్ ఫస్ట్ అయితే నువ్వు కంటైనర్ తీసుకొచ్చి అక్కడ పెట్టు చేస్తుంది. బయట వాడేమో వచ్చి బుల్డోజర్లు 20-30 బుల్డోజర్లు పెట్టి ల్యాండ్ క్లీన్ చేసేసి కడిలి పాతి అమ్మేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఒక చిన్న ఆఫీస్ సెటప్ చేయలేకపోతున్నారు, ఫండింగ్ ఉండి కూడా చేయలేకపోతున్నారు. ఇక్కడ చాలామంది చూస్తున్నా కదా యాక్టివ్గా 100 నుంచి 200 మంది ప్లాట్ దగ్గరకు వస్తున్నారు పోతున్నారు ఎవ్రీ వీకెండ్. అంటే ఇప్పుడు ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి జస్ట్ గ్యాప్ వచ్చింది, కానీ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? బేగంపేట వాళ్ళని ఒకటే అడుగుతున్నారు, మీరు అందరు క్వశ్చన్ చేయండి. ఈ 300 మంది ఎంతమంది ఉన్నారో మీరు అక్కడ ఇమీడియట్గా ఒక కంటైనర్ ఆఫీస్ పెట్టండి. ఎందుకంటే మనీ ఉంది కాబట్టి నేను పెట్టమంటున్నాం. లేదనుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు, ఎవరో ఒకటి డొనేట్ చేస్తారు, ఏదైనా చేస్తారు. మీ వల్ల కాదు, మేము పెట్టలేము, మేము చేయలేము అని చెప్పండి. కనీసం మా ఆల్టర్నేట్ మేము చూసుకుంటాం. డబ్బులుండి కూడా పెట్టట్లేదు. ఒకప్పుడు పంజగుట్ట ఎట్లా బిహేవ్ చేస్తున్నదో వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు చెప్పిన మార్గమే కాదు, అందరం ప్లాట్ ఓనర్స్ అందరం కలిసి గట్టిగా పోరాడితేనే అవుతుంది. కంపల్సరీ ఈ సండే రోజు మా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మన బాధ ఏంటో చెప్పుకుందాము. అక్కడ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, సర్వే ప్రైవేట్తో చేపిద్దామా గవర్నమెంట్తో చేపిద్దామా ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ మర్చిపోకండి. పంజగుట్ట ఆఫీస్కి మాత్రం కంపల్సరీ అందరు హార్డ్ కాపీతో రండి. ఇంకోటి ప్లేస్ మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నా ఏమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా అక్కడ తెలియజేయండి. చాలా మీడియాలో వెళ్తుంది. దానికి నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్దాం ఏంటి అనేది ఆలోచిద్దాం. ఇంకొకటి అంటే ప్రతి ఒక్కరు నేను ఒకటే మాట అంటున్నా, మీరు బేగంపేట్కి ఫోన్ చేయండి. మీరు వస్తున్నారా లేదా ఒకటే అడగండి. మనం అందరం వెళ్తున్నాం ప్రెస్ క్లబ్కి, వాళ్ళు వస్తున్నారా లేరా? వాళ్ళు వచ్చి ఏదో చెప్తారో ఎవరో మీటింగ్ పెట్టాలి చేయాలని కదా, అక్కడికి వస్తే అందరం కలిసి వస్తే ఒక రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు సొసైటీ ఏమో ఒక సైడ్ అయిపోయింది, ప్లాట్ ఓనర్స్ ఒక సైడ్ అయిపోయినారు. ఇక్కడనేమో వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళే మెంబర్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనం వీఆర్ అందరు ప్లాట్ ఓనర్స్. మీరు డబ్బులు కట్టిన వాళ్ళనే కన్సిడర్ చేయకండి, ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేయండి. మీరు ఇంకో గ్రూప్ పెడతారా? మరి ఇప్పుడు నేను డబ్బులు కట్టాను నేను వీళ్ళకే ఇన్ఫర్మేషన్ అంటే అది కాదు. అందరం కలిసి పోరాడేది మన ప్లాట్ కోసానికి. సో డబ్బులు కట్టినా కట్టకపోయినా మెంబర్ అయినా అవ్వకపోయినా మనం అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. వీఆర్ ఆల్ ప్లాట్ ఓనర్స్ కలిసి పోరాడితేనే అవుతుంది. అంతేగాని ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. ఎస్పెషల్లీ మీరు ఎంతమంది అయితే 300+ మెంబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఫోన్ చేయండి. వాళ్ళని మన సోమాజిగూడ ఆఫీస్ ప్రెస్ క్లబ్కి రమ్మనండి. వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చి కూర్చున్నా పర్లేదు, కానీ కంపల్సరీ అందరినీ రమ్మండి. ఎంతమంది మెంబర్స్ వస్తున్నారో చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను 160-170 కన్నా ఇంపీడ్ ఎవరు అవ్వలేదు. సో ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. ఈ లోపంతా అది ఎంకరేజ్మెంట్ మాత్రం భయంకరంగా అవుతుంది. నలుదిక్కుల నుంచి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. మనం మాత్రం అలా చూస్తున్నాం. మన ల్యాండ్స్ మనకు కావాలంటే డెఫినెట్గా కలిసి ఇమీడియట్గా ఏమైనా యాక్షన్ తీసుకుంటేనే అవుతుంది. ఇంట్లో మాత్రం కూర్చోకండి ఫ్రెండ్స్. దయచేసి ప్రెస్ క్లబ్కి రండి. సోమాజిగూడ అందరూ అడ్రస్ కూడా పెట్టారు. చాలామంది అడ్రస్ అడుగుతున్నారు. ఏం లేదు, సోమాజిగూడలో ఈటీవీ ఆఫీస్ ఉంది కదా, ఈటీవీ ఆఫీస్ అపోజిట్లోనే ప్రెస్ క్లబ్ ఉంటుంది సోమాజిగూడ. ఆ ప్రెస్ క్లబ్లో ఏంటంటే అన్ని డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, అన్ని మీడియాస్, యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ వస్తారు. మన ఇంటర్వ్యూ తీసుకుంటారు. మనం ఏం మాట్లాడుకున్నా. ఇంకొకటి ఏంటంటే టైం లేదు కాబట్టి ఇట్లా ఉంది. లేకపోతే కొద్దిగా మన ప్లాట్ గురించి ఒక ఏవీ లాంటిది వీడియో చేసి అది చేద్దాం అనుకున్నా టైం లేదు. జస్ట్ వి విల్ డిస్కస్. మన దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మనం మీడియా ముందు పెడతాము. నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేద్దామో ఆలోచిద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ అటెండ్ అవ్వండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి 1:30కి. అటు బిఫోర్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందు వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా ఎర్లీగా వచ్చారనుకో నేను సపరేట్గా షూట్ చేసి మన దాంట్లో ఏమైనా ఇవ్వడానికి ఉంటుంది. ఒక్కొక్కరిది ప్రతి ఒక్కరిది ఎంతమంది ప్లాట్ ఓనర్స్ అంతమంది ప్లాట్ ఓనర్స్ది ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఒక ఏవీ లాగా చేసి షార్ట్స్ చేసి నేను పుష్ చేయడానికి ట్రై చేస్తాను నా వంతుగా. మీరు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ చూస్తున్నారు. నేను చూసిన మట్టుకు ఏమైందంటే 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే మన వాట్సాప్ గ్రూప్లో, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నది 150 మంది కూడా ఎక్కువ లేరు. సో ప్రతి ఒక్కరు ఇంట్లో సపోజ్ మీ ఇంట్లో 10 మొబైల్స్ ఉన్నా 5 మొబైల్స్ ఉన్నా అన్నిట్లో చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏ మొబైల్లో ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో తెలియదు. నెక్స్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేస్తున్న, ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నా. వచ్చిన వెంటనే రాజగోపాల్ ప్లాట్
ప్లాట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను టెలికాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్.